నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. సీతా లక్ష్మి ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు, కానీ కార్తీక దీపం సుమిత్ర అంటే ఇట్టే గుర్తుపడతారు. ఇందులో దీప తల్లిగా ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్లో చాలా భాగం ఏడుస్తూనే కనిపిస్తూ ఉంటుంది సుమిత్ర. అయితే రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ తనకు కష్టాలున్నాయంటుంది సీత. ఈ నటి ఈ మధ్యన పలుమార్లు బుర్ఖాలో కనిపించింది. అలాగే బొట్టు పెట్టుకోదు, నమాజ్ కూడా చేస్తూ ఉండడం చూసి చాలా మంది ఈమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలు అనుమానాలన్నింటినీ తెరదించింది సీత. నెటిజన్లు కొన్ని రోజులుగా అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. చాలా రోజులుగా ఈ ఇష్యూ గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది. నా ఫాలోవర్స్ కి నా మీద చాలా డౌట్స్ ఉన్నాయని ఎప్పుడు చూసినా కామెంట్స్ లో అడుగుతూనే ఉన్నారని తెలిపింది. ఆ టైంలో తప్పదు కాబట్టి వన్ వర్డ్ ఆన్సర్లా చెప్తుంటాం. అయితే అలా చెప్పడం వల్ల తప్పుగా సమాచారం వెళుతోంది. సీతాలక్ష్మి అనే పేరు ఉంది కదా, పేరులో సీత ఉంది కదా, బొట్టు ఉంటే బాగుంటుంది కదా, మీరు బుర్ఖా ఎందుకు ధరిస్తారని కూడా అడుగుతుంటారు. ఇది కావాలనే వేసుకుందని, నటిస్తుందని అంటుంటారు. నా విషయాలు చాలా మందికి అర్థం కావడం లేదు. నా పేరు సీతాలక్ష్మి, అది మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు. నా ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ లో కూడా సీతాలక్ష్మి అనే ఉంటుంది. చాలా మంది లాగే నా లైఫ్ లో కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉంది. 2013 తర్వాత దాదాపు 4 ఏళ్ల తర్వాత నేను యాక్టింగ్ కు దూరమయ్యాను. నాకు విడాకులయ్యాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ నాకు తెలియదు. బట్ నిజం చెప్పడానికి నేను బాధపడను. దాపరికాలు లేవు. ఈ కాలంలో ఇవన్నీ సహజమే, కానీ అనుభవిస్తేనే కానీ ఆ బాధ అర్థం కాదు. విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతనితో చెప్పుకుంటున్నప్పుడు మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. మనకి ఓ తోడు కావాలి కదా అని అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. నాకు మా ఇంటి తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కాబట్టి మా అత్తగారి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ కావాలంటే కొన్ని విషయాలు నేను చెప్పక తప్పదు. అందుకే నేను కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మతంలోకి మారాల్సి వచ్చింది. మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి యాస్మిన్ అయింది. వాళ్ళు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. యాస్మిన్ అని పేరు మార్చుకున్న తర్వాత యాక్టర్ యాస్మిన్ అంటే ఎవరికీ తెలియదు, ఎందుకంటే నాకు సీతగానే గుర్తింపు ఉంది. అందుకే ఇండస్ట్రీలో సీత అనే పేరుతోనే కొనసాగుతున్నా అని చెప్పుకొచ్చింది సీత. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.